హాయ్, నాన్ మీ ఎంజే జాన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని విషయాలు నేను మీ దగ్గర చెప్పాలనుకుంటున్నాను. అవి మన క్రైస్ట్ పాస్టర్ల గురించే కొంచెం చెప్పాలని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. హాయ్, ప్రైజ్ ద లార్డ్. మన పాస్టర్స్ దర్శనం భాగము, కానుకలు వీళ్ళు అడగేది చాలా ఎక్కువైపోయింది. అనగా అడిగేదంట్లో తప్పు లేదు. నేను ఏ ఉద్దేశంతో చెప్పట్లే. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? మలాకి 3:10 దేవుని మందిరానికి కానుకను తీసుకురండి అని దేవుడు చెప్పాడు, లేదని లేదు. కానీ సంఘస్థులు మీరై పాస్టర్స్ అంతా మీరు ఉన్నారు కదా, వచ్చే విశ్వాసులని కానుక వేయండి, దశం భాగం ఇవ్వండి అని అడగండి అని దేవుడు చెప్పలేదు. అవునా? ఒక్కటి నేను చెప్పేది ఏమనగా, మనము ఒక హిందూని చూసుకున్నట్లయితే హిందువులు తిరుపతికి వెళతారు, కాసాపురానికి వెళతారు, ఉలియమ్మ దేవస్థానానికి వెళతారు, శబరిమలకి వెళతారు, ఎక్కడో గుడిలకి వెళతారు. అక్కడ పూజారి మాకి కానుక వేయండి అని అడగడు. అవునా? ఈ హిందూ భక్తులు ఏం చేస్తారంటే, దేవుడు మంచి చేస్తాడని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్నది దేవుడికి ఇస్తారు. అవునా? ఎప్పుడో నేను ఇంతకాలం చూశాను, మా ఫ్రెండ్స్ కూడా ఎంతో దగ్గరకు పోయి వాళ్ళంతకు వాళ్ళే దేవునికి ఉండికి వేయాలరా, కానికి వేయాలరా అని వాళ్ళతో ఉండే అమౌంట్ని తీసివేస్తారు. అక్కడ పూజారులు అడుగురు. కానీ మనం పాస్టర్స్ ఏమి, మీరు దర్శన భాగంతో రాండి, కానిక వేయండి అని అడిగితే వాళ్ళకి విసుకెక్కిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మీరు అడుగుతున్నారు లేదని లేదు, కానీ వాళ్ళకి వాక్యం తెలుసు, బైబిల్ చదివేది తెలుసు, చదివినప్పుడు అర్థాలు చేసుకునేది తెలుసు. అందుని బట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా కానుకని దేవునికి సమర్పించాలి. అంతేగాని మీరు మీరు అడుక్కునేది అది ఏది ఎంత మాత్రంకి అది మీరు అడగకూడదు అలాగా. ఎందుకనగా మనం ఇలాగే ఇతరులకి ఇచ్చిపోయేది. అందుకే దయచేసి చెప్తున్నాను, దేవుడు ఏమన్నాడు? ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి. అది ప్రార్థన కానీ ఏదైనా కానీ మన వాళ్ళు చేశారు, దేవుడు మాకు స్వస్థత పరుస్తాడు అన్నప్పుడు వాళ్ళ స్వస్థత పొందినప్పుడు వాళ్ళే కానుక సమర్పిస్తారు. మనం అడిగే అవసరం లేదు. అవునా? నేను ఒక ఘటన అంటే, నేను సంఘానికి వెళుతుంటే ఫస్ట్ చర్చిలో ఆ పాస్టరు మీరు కానుకతో రండి, మీరు దర్శన భాగం ఇవ్వండి అని పదే 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 అంటాడు. మరి నాకు దర్శన భాగంలో కానుక విషయాల్లో మాట్లాడడానికి భయం లేదు, ఎవరిది ములాజు లేదు. పాస్టర్స్ ఇలా ఉన్నారు కొంతమంది. ఆయన ఒక మాట అన్నాడు, ఎక్కడ బిజినెస్ చేస్తే ఇంత డబ్బు ఉంది, దేవుని కానుక దర్శన భాగంలో అంత డబ్బు వస్తుంది అన్నారు. నాకు చాలా కోపమైంది, కానీ దేవునికి అప్పగిచ్చాను. ఇంకొకటి ఏమనగా, మనం టీవీలలో చూస్తుంటాం, పెద్ద పెద్ద పాస్టర్స్ అంతా ఏం చెప్తుంటారు, వాళ్ళంతా వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, లాస్ట్కి స్క్రీన్ కింద మొబైల్ నంబర్ ఉంది, దీంట్లో ఉంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు దర్శన భాగంలో వేయండి, కానుక వేయండి. ఇప్పుడు పెద్దది ఏం జరిగిపోయిందనగా, ఇక్కడ ఏం జరిగిందనగా, మీ ప్యాకెట్లో డబ్బులు లేవు, మీతో ఫోన్పేలో అమౌంట్ ఉందని కొంతమంది పాస్టర్స్ చర్చిలోనే ఫోన్పే పెట్టారు. చర్చిలోనే ఆ ఫోన్పేకి డబ్బులు వేయండి, మీరు ఫోన్పే చేయండి. ఎంతవరకు దిగిచారంటున్నారు. ఎక్కడైనా కానీ హిందూస్ వాళ్ళు పూజలు లేని గుడికి వెళ్ళినా కూడా వాళ్ళతో ఉండింది భక్తితో అక్కడ వేస్తారు. దేవుని ముందు వాళ్ళు దేవుడి ముందు వేస్తారు. అందుని బట్టి మీరు కానుకలు దర్శనం భాగాలు అడగడం ఏమాత్రము మంచిది కాదు. పౌలు చెప్పాడు, ఏం చెప్పాడు పౌలు? మీరు వట్టి చేతులతో రావద్దండి, దేవుని మందిరానికి ఏదో ఒకటి తీసుకురండి అన్నాడు. కానీ దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు?
దేవుడు తీసుకురా అన్నాడా? మీరు అర్పించండి, సమర్పించండి, మీకు ఈ దీవెన ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పారా? అందుని బట్టి దేవుణ్ణి అవమానం చేయొద్దండి. వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుడు ఏమన్నాడు? మీ అంతరాళ హృదయంతో మీరు దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి, మీరు కొండాడండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఏమి ఇవ్వాలో అన్నీ ఆయనకి తెలుసు. మనము ప్రార్థన ఇప్పుడిప్పుడు ఏమైందంటే, ఒక పాస్టర్ హైదరాబాద్లో ఉన్నాడంట. ఆయన ఒక ఫోటో దిగకి 2000 అంట ఆయనతో. ఆయన మన పరలోకం నుంచి దిగివచ్చిన దేవదూత మరి కదా. ఆయనతో ఒక ఫోటో దిగడానికి 2000 అడుగుతాడు. ఎంతవరకు ఇది? ఈ లోకంలో పాస్టర్స్ అందరికీ చెప్తున్నాను, ఈ లోకంలో ఒక జాన్ వెస్లీ గారు ఒక పాట పాడారు. ఏ పాట అది? బంగారు కాసులున్నా బంగారు కాస్తులున్నా, ఆస్తి ఐశ్వర్యాలున్నా అవన్నీ ఏవి రావు, నీ దేహమే కూడా నీ వెంట రాదని పాట పాడాడు. అవునా? అందుని బట్టి ఎవరు దర్శన భాగాలు కానుకల గురించి మీరు అడిగేదానికి విశ్వాసాలు వెనుకలకు పడి ఆయన భరే దర్శన భాగం గురించి చెప్తాడు, ఆయన కానుకలు అడుగుతాడు, అవి అడుగుతాడు అనినే వెనుకలు జరిగి లోకానుసారంగా వెళుతున్నారు. ఎందుకంటే మనం హిందువులను చూసి నేర్చుకోవాలి. నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఆ గొప్పతనం ఎంతో మంచిది. వాళ్ళు అడుగుపోయిన తిరుపతిలో వెండి బంగారి కట్ట డబ్బులు అన్నీ వేస్తారు. అది భక్తి. పూజారి అడుగుడు. మీరు పాస్టర్స్ అందరికీ చెప్తున్నా, మీరు ఎవరు అడగొద్దండి. వాళ్ళు భక్తితో వాళ్ళ జీవితంలో జరిగిన మేళలను బట్టి నాకు దేవుడైతే ఇలా చేశాడు, దేవునికి నేను ఏదో ఒకటి కానుకని సమర్పించాలని వాళ్ళు మనస్ఫూర్తిగా అప్పుడు ఆలోచిస్తారు. అంతేగాని మీరు అడిగకపోవద్దండి. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాట్లాడిన తప్పు అయితే నాకు కామెంట్ చేయండి, ఇలా మాట్లాడేది తప్పు అని. లేదా రైట్ అని మీకు అనిపిస్తే నాకు ప్రోత్సాహం చేయండి. నాది ఎంజే జాన్ అని ఉంది 4043. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.